శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలను చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూలై 5th నుండి 11th జూలై 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ప్లానటరీ పొజిషన్ గురించి ఒక్క నిమిషం తెలుసుకుందాం అండి. కుజుడు వృషభ రాశిలోను, రవి బుధుడు రెట్రోగ్రెషన్ లో ఉంటాడు. రెట్రోగ్రెషన్ అంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. రవి బుధులు మిథున రాశిలోను, గురుడు ఎగ్జాల్టేషన్ లో ఆయన కర్కాటకంలోను, శుక్రకేతువులు సింహరాశిలో. శుక్రకేతువులు మంచివాడు కాదు, అంటే శుభఫలితాలు ఇవ్వరు. సింహరాశిలోను, అలాగే రాహు కుంభరాశిలోను, శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్కటి తెలుసుకుందామండి. సింహరాశి వారికి లగ్నంలోనే శుక్రకేతువులు కాంబినేషన్ అంత మంచిది కదండి. 10th house లార్డ్గా మీరు లగ్నంలో ఉన్నాడు కాబట్టి చదువు విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ కుటుంబంలో కొద్దిగా భద్రత తక్కువగా ఉంటుంది. కుటుంబ విషయంలో మీకు నేమ్ అండ్ ఫేమ్ కొంచెం రాలేకపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా విద్యలో బాగా రాణిస్తారు, ఎక్కువ సుఖపడే గీత ఉంది. అలాగే భూములు, వాహనాలు, గృహాలు, మంచి మంచి బట్టలు, బంగారు ఆభరణాలు ఇవన్నీ మీకు ఉండడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. ఖచ్చితంగా కొనుక్కుంటారు, అవకాశాలు ఉన్నాయి. అలాగే సంగీతంలో కూడా మంచి మేటీని అనిపించుకుంటారండి. అంతేకాకుండా మీకు రైతులు ఉంటారు, మన దాంట్లో రైతు సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా పంటలో లాభాలు రావడానికి అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. ఏదేమైనా సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. శని దృష్టి పంచమ స్థానం ఉందంటే ఆలస్యంగా సంతానం పుట్టడం కానీ, అదే సంతానం పుట్టిన తర్వాత కొద్దిగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ కానీ ఉండడానికి అవకాశం లేదు. బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 6వ భావాన్ని కూడా గురుడు చూడడం వలన శత్రువుల వలన భయం లేకుండా బాగుంటుంది. ఏమైనా చంద్రరాహువులు 7వ భావంలో తప్పండి. ఇలా ఉంటే అంటే ఫారిన్ కంట్రీస్ యోగానికి ఉంటుంది. ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తూ ఉంటాం మనం. చంద్రుడు సప్తమంలో 12th house లాంటి సప్తం ఖచ్చితంగా ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. అలాగే శని, అష్టమ శని దోషం ఉంది కదా, అంటే ఏ పనైనా సరే సక్సెస్ కాలేకపోవడము, ఆలస్యం అయిపోతూ ఉండడము, బద్ధకం పెరగడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా ఉండదండి. ఎందుకంటే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి నీటి వల్ల ప్రమాదం ఉండేది అని చెప్పేవాళ్ళు. నీటి వల్ల కూడా ప్రమాదం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. కోర్టు కేసుల్లో కూడా లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా మీరు గెలుస్తారు. భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడండి, ఎక్సలెంట్. అంటే మీరు చేస్తున్నటువంటి చేస్తున్న ఉద్యోగం, చదువుతున్న చదువులో మీరు విదేశాలు వెళ్తారు. మీ వ్యాపారాల రీత్యా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ వ్యాపారాలు కూడా బాగా డెవలప్ అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుందండి. అంతేకాకుండా కంప్యూటర్ సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్, ఇవన్నీ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, వాటిలో కూడా మీరు డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. దశమంలో కుజి చంద్రుల బ్రహ్మాండంగా ఉన్నారు. దశమంలో కుజి చంద్రులు అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు బాగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి స్థిరమైన జాబ్ ఉండడానికి అవకాశం ఉంది. కుజు ప్రభావం వలన కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి చంద్రమంగళ యోగంలో చంద్రమంగళ యోగం అంటే చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఓ యోగంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఉండడము, ఉద్యోగంలో మార్పులు రావడము, ఉద్యోగంలో భద్రత ఏర్పడము, లైక్ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీకు బాగా రాణిస్తారు. 11వ భావంలో మీకు రవి బుధుడు ఉన్నారు. అమ్మ బాబాయ్, అంటే నిరంతరంగా ఫ్లో అప్ అని ఉంటుందండి. వాహన సౌఖ్యాన్ని ఇస్తాడు. అధికమైన ధనయోగం ఉంటాం కదా, అది బాగా ఇస్తాడు. తీర్థయాత్రలు చేస్తుంటాడు, మీకు చేస్తారు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో కానీ చదువు కానీ మీరు చదువులో కానీ బాగా రాణిస్తారు. ఆడిటర్స్గా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. గురు ప్రభావం కూడా అష్టమాధిపతి పంచమాధిపతి గురుడు ప్రభావంగా బాగున్నాడు కాబట్టి మీకు విదేశాలు వెళ్ళడము, విదేశాల్లో చదువుకోవడము, విదేశాల్లో సన్మానాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను మీ డాక్టర్ వాడ్రే శర్మ ఇంతకుముందు చెప్పినట్టుగానే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్తున్నాం అనుకోండి, నేను మరి ఒకసారి చెప్పడం వలన మీకు కావాలని జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చండి. మినిమం మా వరకు చెప్తూ ఉంటాను నేను. జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవసరం. అంటే మీకు ఏ దశలు జరుగుతున్నాయో అవన్నీ కూడా చూసి మనం చెప్పచ్చు. మీకే కాదండి, మీకు తెలిసిన స్నేహితులు కానీ వాళ్ళకి కానీ మీరు చెప్పచ్చు. నేను చేసిన వీడియో మీకు లైక్ కూడా కొట్టండి సార్, అలాగా అందరికీ వెళ్తుంది.
అంతేకాకుండా వాస్తురీత్యా కొంతమందికి వాస్తురీత్యా కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే మనం సపోజ్ నేను ఉన్నాను, నా పేరు ఆదినారాయణరావు అంటున్నాం, ఏ ఫేసింగ్ కలిసి వస్తుంది అనే అక్షరం ఎప్పుడైతే సరే అక్షరం మీద మన నేమ్ మన యొక్క పేరు మీద మొదటి అక్షరంతో మనం దిశ అంటే మనం ఏ ఫేస్ ఉంటే మనకు కలిసి వస్తుంది, ఉత్తరమా తూర్ప పడమర అంటాం కదా, ఏ ఫేస్లో ఉన్నటువంటి ఇళ్లల్లో నివసిస్తే మనకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా ఇంపార్టెంటే కదండి. అలాగా కూడా మనం తెలుసుకోవచ్చండి. నేను చెప్తూ ఉంటాను మీకు కావాలంటే. ఇంకా ఏమైనా వాస్తుకు సంబంధించిన విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నేను చెప్పడానికి ఉంటాను. జనరల్గా అంటే మీకు ఈ వాస్తు విషయంలో కానీ జాతకాల విషయంలో కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, అంటే వేరే వాళ్ళు నేను ఒక్కడనే చెప్తుంటాను. నా పేరు మీద ఏమైనా ఛానల్స్ వచ్చినా కూడా ఎవరు చెప్పినా కూడా నమ్మకండి, నేనే ఉంటాను తప్ప ఎవరికి ఇవ్వలేదు ఆ ఛానల్. అంతేకాకుండా మా మిసెస్ గారు ఒకళ్ళే లిఫ్ట్ చేస్తూ ఉంటారు ఫోన్ కూడా. మీరు ఒకవేళ నాతో మాట్లాడాలనుకుంటే మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటాను. దాన్ని షూట్స్లో ఉంటుంటాను నేను కొన్ని సార్లు, ఏదో జాతకాలు చెప్పే హడావుల్లో ఉంటుంటాను. సో దానివల్ల ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, ఏమనుకోకండి. సో ఇప్పుడు మనం 12 రాశుల వారికి అంటే జూలై నెలలో 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఇప్పుడు తెలుసుకున్నాం మనం. సో ఈ 12 రాశుల వారికి అసలు రెమెడీస్ ఏంటి, ఏం చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నటువంటి రెమెడీస్ ఏమైనా చేసుకుంటే మంచిదేనండి. జనరల్గా మనకి అందరికీ కూడా శుక్ర ప్రభావం ఉంది, శుక్రకేతుల ప్రభావం. సో ముందుగా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే చండీ హోమం కానీ ముందర ఫస్ట్ ఏంటంటే గణపతి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ప్రతి పని స్టార్ట్ చేసే ముందర గణపతి ఆరాధన చేసుకుంటాం మనం. కేతు వల్ల కూడా కొంతమందికి ప్రభావం ఉంటుంది. సో గణపతి ఆరాధన చేసుకుంటూ పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి ఉంటుంది సారా, సంకటహర చతుర్థి అంటాం మనం చవితిని. ఆ రోజు కనుక ప్రతి వాళ్ళు అందరూ కూడానండి ఈ గణపతి ఆరాధన చేసుకోవడం వలన ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, సంకటాలు లేకుండా మనల్ని వినాయకుడు కాపాడుతూ అన్ని విషయాల్లో మనల్ని సక్సెస్ చేస్తూ ఉంటాడు. ఆయన విజయంగా చేకూరుస్తూ ఉంటాడు. అంటే పెళ్లిళ్ళ విషయంలోనూ, ఇటు ఉద్యోగ విషయంలోనూ, అంటే వివాహాల విషయంలోనూ అన్ని రకాలుగా కాపాడుతాడు. అంతేకాకుండా కుజ ప్రభావం కూడా ఉంది. కుజుడు చాలా మందికి ప్రభావం, మంచి ప్రభావం ఉండదు. కాబట్టి కుజుడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోవడం వలన ఈ మంచి ప్రభావం, అంటే ఆ కుజుడి యొక్క దోషం తగ్గుతుంది. ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కూడా మనం 100 నిమిషాలు చేసుకున్నా కూడా చాలు. అలాగే కొంతమందికి అష్టోత్తరం చేసుకుంటూ ఉంటారు, అవన్నీ చేసుకున్న వాళ్ళు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని దోషం వల్ల కూడా మనకి కొద్ది దోషాలు ఉంటాయి. అందుకని ఆంజనేయ స్వామి వారిని పూజించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించిన, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేసుకున్న, వస్త్రం సమర్పించిన, ఈ కాలంలో మామిడి పళ్ళు లేదా ఫలాలు సమర్పించిన శని వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి మనం చాలా చోట్ల చదివాము. పరిహారం కూడా అవుతాయి. ముఖ్యంగా ఈశ్వరారాధన అలాగే విష్ణువుకి సంబంధించిన విషయాల్లోనూ మనం తప్పకుండా పూజలు చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ మనం ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.